రేపు జరగబోయేటటువంటి ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి ఎస్ఆర్హెచ్ అదేవిధంగా ఆర్ఆర్ మధ్య జరగబోయే ఈ కీలక మ్యాచ్లో ఏ జట్టు గెలవబోతుంది, ఏ విధంగా ఉంటుంది, ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, దీనికి సంబంధించి మరింత సమాచారం కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, రేపు జరగబోయే మ్యాచ్లో ఏ జట్టు కీలకంగా పోతుంది? హైదరాబాద్ అయితే బౌలింగ్ పరంగా బాగుందన్న. ఆపోజిట్ ఆర్ఆర్ చూసుకున్నా కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. చేజింగ్ ఏదో పడితే దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి. అయితే నిన్న చూసుకున్నట్లయితే ఆర్సీబీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఫ్రెండ్స్. నిన్న చూసాం ఆర్ఆర్ మీద ఎంత చిత్తుగా ఓడిపోయింది. రేపు ఎట్లా గెలవబోతున్నారు అనుకుంటున్నారు? మెయిన్ వాళ్ళకి ప్లస్ పాయింట్ వచ్చేసి బోల్ట్ బౌలింగ్ ఒకటి, అశ్విన్ బౌలింగ్ ఒకటి మంచిగా పడింది. చాలు కూడా విరాట్ కోహ్లీ పోవడం, ఇంకొకటి వచ్చేసి అవేష్ ఖాన్ బౌలింగ్ స్లో బాల్స్ ఆ పిచ్ పైన పడడం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. అది రేపు చెన్నై పిచ్ కాబట్టి స్పిన్ ఎస్ఆర్ఎస్తో పోలిస్తే ఆర్ఆర్కి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. చాలు ఉన్నాడు, ఇంకొకటి వచ్చేసి అశ్విన్ ఉన్నాడు, ఇంకా నాకు తెలిసి ఆల్రౌండర్ ఇంకొక స్పిన్నర్ని తెచ్చుకుంటారు వాళ్ళు. ప్రియాంక్ పరాగ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మేబీ ఎక్కువ చేజింగ్ అయితే చేజింగ్ ప్రిఫర్ అవకాశాలు అయితే ఎక్కువ ఆర్ఆర్కు ఉన్నాయన్న. దాని హైదరాబాద్ చూసుకుంటే ఓపెనర్ పైన డిపెండ్ అయి ఉంది. అభిషేక్ శర్మ, ఇంకొకటి వచ్చేసి హెడ్. మిడిల్ ఆర్డర్ చూసుకుంటే ఫస్ట్ కలిసన్ ఆడినాడు, కానీ ఈ మధ్య అంత రాణిస్తలేడు, పర్ఫార్మెన్స్ బాగాలేదు. నితీష్ రెడ్డి ఇంకా హైదరాబాద్ చూసుకుంటే ఓపెనర్ల పైన డిపెండ్ అయింది మొత్తం టీం మొత్తము. అంత కాకుండా ఓపెనర్లు ఆడితే గెలిచడానికి ఛాన్స్ ఉంది. ఇంకా యూతల పక్క చూసుకుంటే ఆర్ఆర్కి వెళ్ళి చూసుకుంటే మొత్తం ఏజ్డ్ పై నుంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది దానికైతే. అది కాక మన పోవెల్ ఫామ్లోకి వచ్చినాడు. దాన్ని బట్టి ఆర్ఆర్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చెప్పండి అన్న, రేపు ఎవరిని పక్కన కూర్చోబెట్టి ఎవరిని టీంలోకి తీసుకుంటే మ్యాచ్ గెలిచే అవకాశం? నన్ను అడిగితే ఫిలిప్స్ని ప్లేయింగ్ లెవెన్లో తీసుకోవాలి, ఎవరైనా ఫారెన్ ప్లేయర్ని కూర్చోబెట్టాలని నా అభిప్రాయం. ఎట్లా రేపు ఎవరు కీలకంగా? అంటే ఎస్ఆర్హెచ్లో ఓవర్ ఫీల్డింగ్ ఉంది, ఫీల్డింగ్ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఫిలిప్స్ అయితే కొన్ని ఫోర్లు కానీ క్యాచెస్ కానీ మెయిన్ ఇంపార్టెంట్ క్యాచెస్ పడతాడు, దానివల్ల వికెట్స్ పడతాయి. వాళ్ళకి కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందులో చెప్పక్ పిచ్ వచ్చి స్పిన్నర్కి బాగా ఆడతాడు ఫిలిప్స్. మీరు చెప్పండి అన్న, రేపు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? రేపు ప్యాట్ కమిన్స్ బాగా అంటే కెప్టెన్గా బాగా కెప్టెన్షిప్ చూపించి బాగా గెలిపిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ బ్యాటర్ల మీద డిపెండ్ అయి ఉంది. ఓపెనర్లు ఇద్దరు కీలకంగా ఆడితే మనకి హైదరాబాద్ గెలుస్తుంది. అదే మెయిన్. బౌలింగ్ పర్ఫార్మెన్స్ కానీ కొంచెం డెవలప్ చేస్తే ఎస్ఆర్హెచ్ పక్కకి గెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఎట్లా ఉండబోతుంది? రేపు కీలకంగా భావించవచ్చా? రేపు కీలక ప్లేయర్ అని భావించవచ్చా? రేపు చెన్నై పిచ్ కదా అన్న, చెన్నై పిచ్లో స్పిన్ ఎక్కువ తిరుగుతుంది. మిడిల్ ఆర్డర్ బాగా ఆడితే హైదరాబాద్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ ఫ్లాప్ అయితే అయిపోయాయి, ఇంకా గెలిచేది. రేపు ఒకవేళ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీసుకుంటే బ్యాటింగ్ రేపు అయితే ఆ పిచ్లో ఎవరు బ్యాటింగ్ తీసుకోరు. చేజింగే ఎక్కువ ప్రిఫరెన్స్, చేజింగే ఎక్కువ చేస్తారు దాంట్లో. చెన్నై పిచ్చు చేజింగ్ పిచ్చు, స్లో పిచ్చు ఇది. ప్లస్ బౌలర్లకు స్పిన్నర్లకు బాగా హెల్ప్ అవుతుంది. ఎవరు చేజింగ్ తీసుకుంటే వాళ్ళే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది రేపు మ్యాచ్ అయితే కీలకంగా ఉండబోతుంది. రేపు నితీష్ కుమార్ రెడ్డి అయితే మ్యాచ్లో కీలకంగా ఆడబోతున్నాడని ఇక్కడ క్రికెట్ అభిమానులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి.